ఈరోజు మనము కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క 2026వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి అసలు జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేటటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా కర్కాటక రాశి వారు ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే కుజుడు 1వ తేదీ వరకు అష్టమ స్థానంలో ఉంటాడు. దశమాధిపతి కూడా అష్టమంలో ఉంటాడు. అంటే 1వ తేదీ వరకు కూడా అనేక రకాలైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు కొంచెం కర్కాటక రాశి వారు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఫలితాలు ఆత్మీయమైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆకాశంలో గ్రహాల గమనం కర్కాటక రాశి వారిపై విలక్షణమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మీ రాశికి అత్యంత కీలక స్థానమైనటువంటి భాగ్యస్థానం అంటే 9వ స్థానం అంటే మీనరాశిలో రవి, కుజ, శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 9వ స్థానం అనేది దేనికి సంబంధించిన స్థానం? పితృస్థానం అంటారు, అదృష్ట స్థానం అంటారు, సుదూర ప్రయాణాలకు సంబంధించిన స్థానం అంటారు, మరియు ధర్మానికి కారకత్వం వహించేటటువంటి స్థానం కూడా. ఇక్కడ రవి కుజ గ్రహాలు రెండు మిత్రగ్రహాలే, కానీ రవి శని గ్రహాలు శత్రుగ్రహాలు, కుజ శని గ్రహాలు శత్రుగ్రహాలు. అంటే మీ రాశికి 9వ స్థానంలో త్రిగ్రహ కూటమి కలయిక వలన ఒక గ్రహ యుద్ధం జరుగుతున్నది. మరి కాబట్టి ఇక్కడ అంటే రవి శని గ్రహాల కలయిక కారణం చేత తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. లేదా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో ఒత్తిడులు ఎదురవుతూ ఉంటాయి. కానీ శ్రమ పడితేనే కానీ అద్భుతమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ప్రధానంగా కుజ శని గ్రహాలు కూడా ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలు. ఏదైనా రావాల్సిన ధనం కనుక ఉంటే ఆర్గ్యుమెంట్స్ కాకుండా శుతిమెత్తగా వసూలు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కనుక పెట్టుకున్నట్టయితే తద్వారా అవి తీవ్రమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. మరి అష్టమ స్థానంలో కుజరాహు గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానాధిపతి కుజుడు